అదే బలహీనమైనటువంటి తేలికున్న ఆహారం ముసలి వాళ్ళకి చిన్నపిల్లలు పెడతారు, కానీ బలమైనటువంటి ఆహారము యవనస్తులు పెడతారు. పెళ్ళయ్యేటువంటి బిడ్డలకు, లేక బిడ్డలు అవ్వాల్సిన వాళ్ళు పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలని పెడతారు. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ధ్యానించాలి, చదవాలి. అది జ్ఞానము లేని వారికి తెలివిని, జ్ఞానమునిచ్చెను. జ్ఞానం ఎక్కడ ఉంటుంది, తెలివి ఎక్కడ ఉంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, తెలివినకు మూలము. మనం చదివినట్టు ఎక్కాలి అని అంటే, బుర్రలో మైండ్లో ఫిట్ అవ్వాలి అంటే జ్ఞాపక శక్తి కావాలి, మెమరీ పవర్. జ్ఞానము, జ్ఞాపక శక్తి ప్రభు ఇచ్చేవాడు. ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, శూన్యంలో సృష్టిని వేలాడదీసిన వాడు. గింజ ముందా చెట్టు ముందంటే ఏం సమాధానం చెప్తాం? కోడి ముందా గుడ్డు ముందంటే ఏం సమాధానం చెప్తారండి? లోకరీచిగా ఏమండి ఏ సమాధానం చెప్తారు? గుడ్డు లేకపోకుండా కోడి ఎక్కడ నుండి వచ్చిందండి? విత్తనం లేకుండా చెట్టు ఎక్కడ నుండి వస్తుంది అంటారా? మరి విత్తనం లేకుండానే చెట్టుని చేశాడు దేవుడు. ఆది కాండంలో చెట్లు, ఫలవృక్షములు ప్రతి ఒక్కటి కూడా కలుగు కానీ వాటి వలన తర్వాత విత్తనాలు వచ్చినాయి. తర్వాత ఏం కావలిస్తే అవి వచ్చింది. గుడ్డు ముందా కోడి ముందా అంటే ఏది ముందండి? కోడి. విత్తనం ముందా చెట్టు ముందా అంటే చెట్టే ముందు. కనుక మనం అర్థం చేసుకుని జ్ఞానము కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారమైన దేవునికి స్తోత్రం. 31 వచనం.